సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తున్నట్టు తేల్చెప్పారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధం అవ్వాలని, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందన్నారు. నేటి నుండి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారాన్ని మొదలుపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లాలంటూ కార్యకర్తలకు సూచించారు. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు. బీజేపీ ఆఫీసులో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత భారత్, విశ్వకర్మ పథకాలపై సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏ పార్టీతో సంబంధాలు ఉండవు, అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ పార్టీతో ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మనకి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి 2 పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ 2 పార్టీలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి మరి ఈరోజు మనందరం కూడా క్లియర్గా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాను.